మేడం చూస్తే కనుక నిన్న రాత్రి ఇక ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ట్రావెల్ చేసే వెహికల్ కూడా తీసుకెళ్లిపోయారు. ఇక సిచ్యువేషన్ చూస్తుంటే కనుక ఇక జగన్మోహన్ రెడ్డి గారిని బయట ఎక్కడ తిరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. ఈ అంశంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వెహికల్ పట్టుకెళ్తేనేమో ఆయన ఆపేస్తాము అని అనుకుంటే, వెహికల్ పట్టుకెళ్ళి ఆయన ఆపేద్దాం అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకేమనిపించిందంటే వెహికల్ పట్టుకెళ్ళి మీరు పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి ఉంది, సో మీరు దగ్గరుండి పాదయాత్ర చేయండి అని చెప్పినట్టుగా నాకు వాళ్ళు కూటమి ప్రభుత్వం సంకేతం ఇచ్చినట్టుగా నాకు పర్సనల్ గా అనిపించింది. ఆయన అంటే వెహికల్స్ ఆపేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఏం చేసినా ఆగేటువంటి వ్యక్తి కాదు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అండ్ వింటేజ్ జగన్ గారిని చూడాలి అనుకొని మేము కూడా అనుకుంటున్నాం. ఆయన ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటది సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఈ గత కొన్ని రోజులుగా ఆయన చేసినటువంటి యాత్రలను బట్టి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక ముందట ఇంకా జిల్లా వారీగా ఆయన పర్యటన చేస్తారు, జిల్లా వారీగా ఆయన పాదయాత్ర చేస్తారని నేను అనుకుంటున్నాను పర్సనల్ గా. కానీ ఇప్పుడు ఆ వెహికల్ తీసుకెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? అసలు అది వెహికల్ ఆల్రెడీ డ్రైవర్ ని పిలిచి విచారించినట్టున్నారు. ఆ వెహికల్ ఆల్రెడీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కదా, దాన్ని తీసుకెళ్లి ఏం చేస్తారనుకుంటున్నారని? ఏం చేయడం అంటే అండి, ఒక ఎక్స్ సీఎం కి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ వీళ్ళు ఏ రోజు మీరు గమనించండి, సంవత్సర కాలపు వాళ్ళ పాలనలో ఏ రోజు ఆయనకి ప్రాపర్ సెక్యూరిటీ ఇచ్చిందే లేదు. ఆయన జెడ్ కేటగిరీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి లేదా? సెంట్రల్ చెప్పినా లేకపోతే కోర్టులు చెప్పినా వీళ్ళు వినట్లేదు అని అంటే ఆయన భద్రత లోపాలను ప్రతి సిచ్యువేషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే లోటుపాట్లతోటి ఆయన డ్యామేజ్ చేయాలి లేకపోతే ఆయనకి భద్రత ఇవ్వకుండా చేయాలి అన్న ఒక ఆలోచన దృక్పథంతో కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికిప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? ఇమీడియట్ గా అది కూడా గవర్నమెంట్ అది కాదు, ఆయన సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి వెహికల్. అది మొన్న ఎస్పీ గారు చెప్పి అదొక సిచ్యువేషన్ క్రియేట్ చేసి అక్కడ 101 ఒక వెహికల్ ని సీజ్ చేసి అది అక్కడ స్టేషన్ లో ఉంది. మరి దాని కింద పడ్డటువంటి ఆ వ్యక్తి ఎవరు, అది ఎవరని చెప్పేసి ఆ రోజు అరెస్ట్ చేశారు. ఓనర్ ని పిలిపించారు, ఓనర్ మీద వాళ్ళకి స్టేషన్ బెయిల్స్ ఇచ్చి పంపించారు. మరి ఆ కారు కింద పడ్డ వ్యక్తి ఎవరు, ఈ కారు కింద పడిందని వీళ్ళు సృష్టించి మాట్లాడుతున్నటువంటి వీళ్ళ దృక్పథం చూస్తుంటే ఓవరాల్ గా వీళ్ళ టార్గెట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎట్లనన్నా బదనాం చేయాలి, ఆయన చుట్టూ ఉన్నటువంటి నాయకులందరినీ 1 to 1 తీసుకెళ్లిపోయి జైల్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆయన సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టుకుందాము అని అనేది వాళ్ళ అతి తెలివి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెట్టడం అవుతుందా? ఎవరి తరమన్నా అవుతుందా అండి? ఇవన్నీ చిల్లర రాజకీయాలు అంటారు సార్. రాజ్యాంగబద్ధంగా రాజకీయం చేయాలి. 14 సంవత్సరాలు సీఎం కున్న 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అనుకున్నటువంటి మీరు చేస్తున్నటువంటి రాజకీయ పరిపాలన ఇవాళ ఎంత చిల్లరగా ఉంది అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. రెండోది, సంవత్సరం పాటు పరిపాలన గురించి మనం మంచి చేసింది చెప్పుకోలేకపోతున్నాం అంటున్నారు. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారి జపం చేయడమే వీళ్ళకి సరిపోయింది కదా. అంటే లాస్ట్ 1 year ఏం చేశారంటే ఏం చెప్తారు మేడం వాళ్ళు? మంచి చేసి చెప్పుకోలేకపోవడం కాదండి, మంచి ఎక్కడ చేశారు వాళ్ళని చెప్పమనండి. వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము పలానది చేశాము, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది, మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇది చేశాము, మహిళలకి ఇది చేశాము, యువతకి ఇది చేశాము, రైతులకి ఇది చేశాము, చిన్నబిడ్డలకి ఇది చేశాము, లేకపోతే ఆడబిడ్డల రక్షణ కోసం ఇది చేశాము, ఏదో ఒక విషయం చెప్పమనండి. తక్కువని అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని లైవ్ సిలిండర్లు ఉన్నాయో తెలియదు, ఎన్ని తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు, అసలు రాష్ట్ర జనాభా ఎంత ఉన్నారో తెలియదు, వాళ్ళ దగ్గర ప్రాపర్ డేటా లేదు. వాళ్ళు ఏం చెప్తారండి? తల్లికి వందనంలో నిన్న అబ్జర్వ్ చేస్తే ఒక ఆధార్ కార్డుకి 300 మందికి 100 మందికి 90 మందికి ఎట్లా పడ్డాయి డబ్బులు? ఎలా పడ్డాయి? నిజంగా అవసరం ఉన్నటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి తల్లులకి ఎంతమందికి డబ్బులు రాలేదు? ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వాళ్ళకి ఇక్కడికి వెళ్తే అక్కడికి, అక్కడికి వెళ్తే ఇక్కడికి అని ఆడబిడ్డల్ని ఇవాళ ఎంత మందిని తిప్పుతున్నారండి వీళ్ళు. మీరు ఏం చేయలేదు. వాళ్ళకి అంత ధైర్యం ఉంటే ఇంటింటికి వెళ్ళి ఇదిగోండి, లేకపోతే వాళ్ళు ఇచ్చారు కదా మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోని ఇటు పక్క పెట్టుకొని ఇప్పుడు మేము చేసినది ఇది అని చెప్పేసి రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళమనండి. లేకపోతే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళల ఇళ్ల దగ్గరికి వెళ్ళి మేము ఇది చేశాము, అందుకే మాది మంచి ప్రభుత్వం అని దమ్ముంటే వాళ్ళ స్టిక్కర్ ని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంటించమనండి. అప్పుడు తెలుస్తుంది. మేడం, మీ వైసీపీ నాయకులకి మేనిఫెస్టో అడిగే హక్కు లేదని కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఎవరికి లేదండి? వాళ్ళకి లేదా? మాకు లేదా? మీకే లేదని చెప్పారు వాళ్ళు.
మాకు లేదని చెప్తున్నారా? ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. మాకు లేదని చెప్తారు. 99.9% మేనిఫెస్టో చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 2019 నుంచి 24 వరకు ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం బాలేదని చెప్పి దాన్ని కాపీ క్యాట్స్ లాగా కాపీ కొట్టి దానికి 2 ఇస్తాం 3 ఇస్తాం అని చెప్పేసి పెట్టుకున్నటువంటి వ్యక్తులు మీరు. తల్లికి వందనం అంటే ఏంటి, అమ్మఒడి అని తెలీదా? అందరికీ తెలుసు. పేర్లు మార్చుకొని ఇవాళ మీరు చేస్తున్నటువంటి రాష్ట్రంలో పరిపాలన ఎవరు చూడలేదని. మీకు లేవు నైతిక విలువలు. ఎందుకంటే 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఇంకా నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను అని చెప్తున్నారంటే ఇప్పుడు వరకు మీరు అభివృద్ధి చేసింది 0. ఇక ముందట కూడా చేసేది ఏం లేదు. 2047 అంటున్నాడు. అప్పుడు వరకు ఉండేదెవడు పోయేదెవడు అని నాకు తెలియకడుగుతాను. రాష్ట్ర ప్రజలు వీళ్ళకి అంత ఫూలిష్ గా కనిపిస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పిన ఏదో సోది ఆయన ఎప్పుడు ఒక మాట మాట్లాడతారు ఏంటంటే అభివృద్ధి. ఈ పాయింట్ లో ఆయన చేసేది ఏం లేదు. నేనే హెలికాప్టర్లు తెచ్చానంటాడు, నేనే అన్ని చేస్తాను, నేనే సాఫ్ట్వేర్ తెచ్చానంటాడు, లేదా నేనే కరోనా కనిపెట్టానంటాడు. అన్ని ఆయనే చేస్తే మరి కనిపెట్టిన వాళ్ళందరూ ఏమైపోవాలనేది కూడా ఒకసారి గమనించాలి సార్. ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. 1 year లో వాళ్ళ పరిపాలన ఎలా ఉందంటే ఇవాళ కేకే సర్వే, రేస్ సర్వేలు చెప్తున్నటువంటి విషయమే కదా. మీ ఎమ్మెల్యేల పనితీరు బాలేదని మీ ఎమ్మెల్యేల బయటకు వచ్చేసి మేము సిగ్గుపడుతున్నాం, మా అసెంబ్లీలో మేము గెలిచి కూడా ఏం చేసుకోలేకపోతున్నాం అని చెప్తున్నారు అని అంటే సిగ్గుపడాల్సింది వాళ్ళ మేమా అండి? నైతిక విలువలు ఉండాల్సింది వాళ్ళ మేమా? అడిగే హక్కు వాళ్ళకుందా మాకుందా? అదే పాయింట్ మీద ఇక్కడ మిమ్మల్ని సర్వేస్, కేకే సర్వే లేకపోతే వేరే సర్వేల గురించి మీరు టాపిక్ రేస్ చేశారు కాబట్టి మీరు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఆల్మోస్ట్ 1 year నుంచి ఉన్నారు. ప్లస్ ఈ లాస్ట్ 1 month లో యాక్టివిటీస్, వైసీపీ చేసే యాక్టివిటీస్ తర్వాత మీరు చూస్తా ఉన్నారు. అంటే క్యాడర్ ఎంత, క్యాడర్ ఇన్ సెన్స్ వైసీపీ క్యాడర్ కావచ్చు లేకపోతే కామన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా, అంటే వాళ్ళు మీరు నెగిటివిటీ ఎక్కువ చూస్తున్నారా లేకపోతే జస్ట్ ఓన్లీ వైసీపీ వాళ్ళే దీన్ని ప్రొవోక్ చేస్తున్నారా? కేకే సర్వే మేము పెట్టినటువంటి పర్సనల్ సర్వే కాదు కదండి. మా పార్టీకి సంబంధించిన సర్వేనా? కొన్ని రేస్ సర్వే మా పార్టీకి సంబంధించిన సర్వేనా? వాళ్ళు యావరేజ్ మీద ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ఏ శాంపిల్స్ తీసుకున్నారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఆన్ స్టేజ్ మీద. సో జనాభాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిపాలన మీద ఉన్నటువంటి ఆలోచన విధానం లేకపోతే వాళ్ళ ఒపీనియన్స్ ని సేకరించి మ్యూచువల్ గా సేకరిస్తారు. ఒకవైపే సేకరించేసి వాళ్ళు సర్వే నిర్వహించారు కదా. ఆ రోజు మీకు ఇన్ని సీట్లు ఇస్తానన్నప్పుడు కేకే సర్వే కరెక్ట్ అయినప్పుడు మరి ఇవాళ అదే కేకే సర్వే 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాలేదు, 30% మీ పర్సంటేజ్లన్నీ తగ్గిపోయాయి, ఓటింగ్ పర్సంటేజ్ అని చెప్పినప్పుడు మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? రేస్ సర్వే కూడా అంతే చెప్పింది. వాళ్ళైతే ఏకంగా 70 మంది ఎమ్మెల్యేలు అని చెప్పారు. అందులో పిఠాపురం కూడా ఉందన్న విషయం కూడా చెప్పారు. సో ఇవన్నీ మేము చెప్తున్నటువంటి విషయాలు కాదండి. జనరల్ గా కావాలంటే మీరు కూడా మైకిల్ తీసుకొని వెళ్ళి జనరల్ గా ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోండి. మేము సూపర్ 6 ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి, యావరేజ్ మీద అడగండి, ఒక 100 మందిని అడగండి, ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అడగండి. వాళ్ళు ఏం చెప్తారో వినండి. సూపర్ 6 వస్తుందా లేదా, వాళ్ళు ఇస్తానన్న సంక్షేమం వస్తుందా లేదా, వాళ్ళు ఇస్తానన్న పథకాలు వస్తున్నాయా లేదా, ఆ పిల్లల చదువులు భవిష్యత్తు బాగుందా లేదా, ఆ వాళ్ళని అడగమనండి సార్. లేదా మీరేనా ఒక సర్వే చేయండి, తెలిసిపోతుంది కదా. ఏదో ఓపెన్ గా మేము చెప్తున్నామంటే అర్థం ఏంటి? మాకు ప్రజల పక్షాన మేము 1 year నుంచి పోరాడుతున్నాం కాబట్టి, ప్రజల పక్షాన మేము నిలబడి ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. అందుకే మేము ఇంత ఓపెన్ గా చెప్పగలుగుతున్నాం మీరు వెళ్ళండి సార్, మీరు తీసుకోండి అని. మీరు ఏమి చేయట్లేదు కాబట్టి మీరు ఏమి చెప్పుకోలేకపోతున్నారు. ఏం మంచి చేయలేదు కాబట్టి మీరు మంచి చేశారని చెప్పుకోవడానికి ఎక్కడ మీకు నైతిక విలువలు ఉన్నాయని మేము మంచి చేశామని చెప్పుకోవడానికి సార్? వాళ్ళ నోట్లో నుంచి తప్ప ఒక్క ప్రజల నోట్లో వచ్చారు వీళ్ళు మంచి ప్రభుత్వం అని ఒక్కరితో అనిపించండి, ఒప్పుకుంటాను. నిన్న యనమల రామకృష్ణ గారు ఎవరైతే సీనియర్ టీడీపీ నాయకులు ఉన్నారో వైసీపీ వాళ్ళకి అసలు ఎట్లాంటి పనులు కూడా చేయొద్దు అని చెప్పి కూడా ఒక స్టేజ్ మీద వ్యాఖ్యలు చేశారు సార్. మేడం అవి ఎట్లా చూడాలి? ఆయన సీనియర్ నాయకుడు అంటాం ఏంటండి? సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అన్నారు కదా. ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి అంటాం ఇన్ని సంవత్సరాల చరిత్రలో చూసారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ పార్టీకి లబోదిబ్బమని ఏడ్చేవారు. ఆయన తన మన ఎస్సీ కులం గోత్రం ఏం చూడకుండా ఆ పక్క పార్టీ ఈ పార్టీ అని ఏమి చూడకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ స్టేజ్ల మీద నిలబడి ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తకు ఒక్క పథకం రాకూడదని చెప్తున్నటువంటి వ్యక్తి మీరు. అంటే ఈ లెక్కన వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఎవరు ఏ పనులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరేం మాకు పథకాలు ఏమి ఇవ్వరు. ఆ పథకాలకి ఒకవేళ నిజంగా అవసరమైనా కూడా వాళ్ళకి రానివ్వట్లేదు.
ఇవ్వట్లేదు. ఇవాళ పార్టీ ఓడిపోయిన తర్వాత అత్యంత దారుణంగా ఇబ్బంది పడుతుంది ఎవరు అని అంటే కార్యకర్తలేనండి. వాళ్ళకి ఒక పథకం రావట్లేదు, లేకపోతే ఒక బెనిఫిట్ ఏది అందనివ్వట్లేదు. నిర్వీర్యం చేస్తారు అంతే కార్యకర్తలని. ఎవరన్నా మాట్లాడుతుంటే అరెస్టులు చేస్తున్నారు. చిన్న చిన్న వాళ్ళ మీద, పేదల మీద, బీదల మీద వీళ్ళ పెత్తనాలు. ఎన్నెన్ని రోజులు ఆడవాళ్ళని కూడా చూడకుండా, ఆడ పోలీసులను కూడా పక్కన పెట్టకుండా తీసుకెళ్లిపోయి అరెస్టులు చేస్తున్నారంటే ఏం పరిపాలన సార్ ఇది? ఎలాంటి పరిపాలన?